ఆయన యొక్క బలాన్ని మనం ఆధారం చేసుకొని మనం జీవించాలి. ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మరి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభు నీతో నాతో మాట్లాడే విధంగా మరి మీ అందరూ కూడా మరి మరి ఏదో నేను మరి నేను చెప్తున్నానంటే నాకే అన్నీ తెలుసు అని కాదు, కానీ మరి మీరు కూడా మరి మరి నేను కూడా దాన్ని నేర్చుకుంటూ మరి మాట్లాడేది నేను కాదు, మరి మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మాట్లాడాలని, మనతో ఆయన అనేక విషయాలు తెలియజేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందుచేత మనము ఆయన సన్నిధిలో మనము ఆయన నేర్చుకునే వారంగా, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాన్ని మనం నేర్చుకునే విధంగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. అందుకనే మరి ఆయన అనేక అవకాశాలు మనకి ఇస్తూ ఉన్నాడు. అనేక అవకాశాలు మనకు ప్రతి దినం కూడా మరి ఆయన కలుగజేస్తూ ఉన్నారు. మరి ఎలాగా మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఎలాగా ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది మరి అనేక రకాలుగా అనేక విధాలుగా మరి ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి దైవజనులైనటువంటి వారు మరి అనేక విధాలుగా మరి మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు మనలో ప్రతి నిత్యం కూడా ఆయన నివసిస్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఏ మార్గంలో మనం వెళితే మనకి క్షేమకరము అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతి నిత్యము కూడా ఆయన బోధించేవాడుగా ఉన్నాడు అనేటువంటిది మరి ఈ యొక్క మరి మనం తెలుసుకుంటా ఉన్నాం. మరి ఆ ఆత్మ యొక్క మాట మనము గౌరవించినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ చెప్పేటువంటి మాటలు మనం నేర్చుకున్నట్లయితే మన జీవితాలకు అది ఎంతో ఆశీర్వాదకరము. మన జీవితాలు మరి జయకరమైనటువంటి జీవితాలుగా మార్చబడే విధంగా ఉంటాయి అనేటువంటిది. శిష్యులైనటువంటి వారు గురించి మనం ఆలోచించినట్లయితే మరి వారు యేసుక్రీస్తుని గురించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో వారి జీవితాల్లో చాలా తప్పు అభిప్రాయాన్ని వారు కలిగి ఉన్నారు. ఆయన లోకంలో ఉన్నంత వరకు 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించారు. అనేక అద్భుత ఆశ్చర్యాలు వారు చూశారు, కానీ ఆయన గురించినటువంటి ఆ యొక్క దృక్పథం ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఆ విధంగా వారు కలిగి ఉన్నారు. వారు ఏమనుకున్నారంటే ఈయన మెస్సయ్య అంటే చాలా ఒక రాజుగా, ఒక ప్రభువుగా, ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసేవాడుగా ఆయన ఉంటారు అనేటువంటిది వారు అనుకున్నారు. కానీ ఈయన మరి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి ఈ లోకంలో మరి భయంకరమైనటువంటి మరణము అనేటువంటి పాపము వలన వచ్చినటువంటి జీతము మరి అనేటువంటి మరణాన్ని జయించి మరి ప్రజలకు నిత్య జీవాన్ని ఆయన ఇవ్వడానికి వచ్చినటువంటి నిత్య జీవదాత. ఆయన ఈ లోకంలో మాత్రమే కాకుండా ఆయన ఏహ పరలోకాల్లో కూడా ఆయన గొప్ప సామర్థ్యము కలిగినటువంటి వాడు అనేటువంటిది మరి వారు తెలుసుకోలేకపోయారండి. అయితే ఆయన మరణించిన తర్వాత, ఆయన సిలువలో భయంకరమైన శ్రమలు పొందిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, అయ్యో మనము వెంబడించింది మరి ఒకవేళ తప్పు వ్యక్తినేమో, మరి అయితే ఆయన ఇలా చనిపోడు కదా, మరి ఆయన చనిపోయాడంటే మరి ఆయనలో శక్తి లేదేమో అని వాళ్ళు మరి ఎంతగానో భయపడి వారు కలవరపడి మరి అనేక ప్రాంతాలకు వారు చెదిరిపోయి వారు భయంతో ఒకచోట మళ్ళా మేము బయట కనిపించామంటే మరి మమ్మల్ని కూడా వారు సిలువ వేస్తారేమో, మమ్మల్ని కూడా చిత్రహింసలు చేస్తారేమో అని భయపడి మరి వారు ఒక గదిలో వారు దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరి ఈ యొక్క మరి దేవుని గురించినటువంటి శక్తిని సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటామండి. మరి అయితే మరి ఎప్పుడైతే ఆ మేడగదిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకోస్తు దినమందు మరి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మరి ఆ ఆత్మ పంపించి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో, మరి అనామకులైనటువంటి వారు, విద్య లేనటువంటి ఆ యొక్క పామరులైనటువంటి చేపలు పట్టుకునేటువంటి సామాన్యమైనటువంటి ఆ యొక్క శిష్యులు ఎంతో భయంతో ఎంతో కలవరంతో మరి జీవించి మరి లోకము శాశ్వతం అనుకుని మరి బ్రతికినటువంటి వారు మరి గొప్ప కార్యాలు వారు చేసినట్లుగా మరి వారు గొప్ప మరి నిర్ణయాలు తీసుకొని మరి దేవుని పరిచర్యను మరి అంచెలంచెలుగా వారు అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను వారు తెలియజేసేవారుగా, ప్రజలైనటువంటి వారికి దేవుని యొక్క బలాన్ని, ఆయన శక్తిని గురించి, ఆయన ప్రేమను గురించి వారు తెలియజేసేవారుగా మరి అనేక మంది ఆయన ప్రభు వైపు తిప్పేవారుగా వారు
మార్చబడి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఒకవేళ నీ జీవితంలో మరి ఇప్పుడు ఒకవేళ అదే పరిస్థితిలో దేవుని యొక్క శక్తిని నువ్వు సరిగా గుర్తించలేక, ఒకవేళ తప్పు అభిప్రాయంతో మరి ఆయన శక్తి మరి నీవు గుర్తించలేకపోతున్నావేమో. మరి సూర్యుడు మరి ఉన్నాడు. సూర్యుని యొక్క సూర్యుని యొక్క వేడి మనకు తెలుస్తూ ఉంది. మరి కొంత దూరంలో మనం ఉన్నాం కాబట్టి సూర్యుని యొక్క వేడి 48 డిగ్రీలు లేకపోతే 40 డిగ్రీలు మరి ఇలా తెలుస్తూ ఉంది. అయితే సూర్యునికి దగ్గరగా మనం వెళ్ళినప్పుడు అసలు సూర్యుని యొక్క వేడి ఎంత అనేటువంటిది మనకు సరిగ్గా తెలిసేదిగా ఉంటుంది. అలాగే దేవుణ్ణి మనము ఏ కోణంలో అయితే మనం చూస్తున్నామో, ఎలాగైతే మనం దేవుని గురించి మనం ఆలోచిస్తున్నామో, మరి మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం లెక్క కడుతున్నాము అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మరి దేవుణ్ణి మనము ఒకవేళ తక్కువ అనిగా, ఏదో చేత కాని వానిగా, లేదంటే శిష్యులు ఆలోచించినటువంటి విధంగా ఒక చేత కాని వలె ఆయన మరణించాడు, మరి మరి ఏమీ బలము లేనటువంటి వాని వలె ఆయన మరణించాడు అని మరి మనం కూడా ఒకవేళ అలా ఆలోచిస్తూ ఆయన బలాన్ని మనం తక్కువ అంచనా వేస్తున్నామేమో. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఎంత బలవంతుడైనటువంటి దేవుడు, ఎంత శక్తివంతుడైనటువంటి దేవుడు, మరి ఆయన మరి అనేటువంటి విషయాన్ని ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి ఆయన మరి ఎంతో గొప్ప దేవుడు. మరి చూడండి, యెషయా భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి యెషయా భక్తుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ యెషయా భక్తుడు శ్రేష్టమైనటువంటి విధంగా ఆయన యొక్క బలాన్ని గురించి మనకి వివరిస్తూ ఉన్నాడండి. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో చాలా ఆయన ఎటువంటి వాడు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన ఎటువంటి బలవంతుడు అయినటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇంతవరకు మరి యెషయా మరి ఉజ్జియా అనేటువంటి రాజు యొక్క పరిపాలనలో ఉజ్జియాకు దగ్గర స్నేహితుడిగా ఆయన ఉన్నాడు. మరి ఉజ్జియా యొక్క రాజ్యంలో ఎంతో మరి ఉజ్జియాను ఎంతో సంతోషపెట్టే విధంగా అనేక గీతాలు రాసేవాడు, అనేక మరి కవిత్వాలు, కవి కాబట్టి ఆయన అనేక కవిత్వాలు ఆ రాజు మీద రాసేటువంటి వాడు. ఆ రాజు ఎంతో ఆనందించి మరి ఆయన్ని ఎంతగానో ప్రేమించి అనేక బహుమతులు మరి యెషయాకి ఇచ్చేటువంటి వాడు. ఇంక యెషయా అనుకున్నాడు, నాకే భయం లేదు, మరి నాకు రాజు ఉన్నాడు, మరి నాకు ఏ కొదువ ఉండదు అని అనుకున్నాడు. అయితే ఒకానొక రోజు మరి ఉజ్జియా మరణించాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తుంటే మరి ఉజ్జియా మరణించిన తర్వాత మరి జరిగిన విషయం ఏంటంటే, మరి యెషయాకు ఏ దారి కూడా లేదు. ఇంకా తనను ప్రేమించే రాజు లేడు, తనకు అన్ని సమకూర్చేటువంటి రాజు లేడు. ఇప్పుడు ఇంకా ఎవరు కూడా దిక్కులేనటువంటి సమయంలో 6వ అధ్యాయంలో ఆయన సింహాసనాసీనుడైనటువంటి మహాదేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూసి మరి ఆయన గురించి పాడడం, ఆయన గురించి ప్రవచించడం, ఆయన గొప్పతనాన్ని వివరించడం ప్రారంభించారండి. చూడండి, ఆయన వివరిస్తూ అంటున్నారు కదా, మరి 41వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వాద్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గములకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె మరి అతడు వింటికి వారిని అప్పగించుచున్నాడు, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంకొక ముందుకు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోచున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు ఆయన యెహోవానగు నేనే మొదటి వాడను, కడవడి వారితో ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకడును సహాయము చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచు, సుత్తెతో నునుపు చేయువాడు
దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచు. విగ్రహము కదలకుండా పనిచేయువాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలను నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను మీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని వెతుకుతూ గాని వారిని కనుగొనలేక పోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు అని చెప్తున్నారండి. చూడండి ప్రియులారా, ఎంత చక్కని మాటలు ఇక్కడ మరి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మరి ఇక్కడ మనం చదువుకుంటున్నామంటే, మరి ఆ యొక్క దేవుడు ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు అనేటువంటిది ఇక్కడ యెషయా భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి అక్కడ ప్రత్యేకంగా 9-10 వచనాలు మనం చదివినట్లయితే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుంచి పిలుచుకుని వాడా అని అక్కడ చెప్తా ఉన్నారండి. మరి ఆ ఇశ్రాయేలు, మరి 8వ వచనంలో ఆయన అంట, నా ఈ సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు, నా యొక్క స్నేహితుడమైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడండి. మరి ఆయన ఎంతగా ఆయన మరి ఆ యొక్క తన ప్రజల ఎడల ఆయన బాహాటంగా ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, భీకరమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడు, ఎంత గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్లయితే మనకి అర్థమవుతుందండి. ఆయన మరి ఆ ఇశ్రాయేలు యొక్క జీవితంలో, మరి అబ్రహాము యొక్క సంతానం యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనం ఆలోచించినప్పుడు అవి ఎంతో మరి ఆయన ఆ గొప్ప, మరి ఎవరి జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు ఆయన జరిగించలేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. అంత మాత్రం అటువంటి కార్యాలే మరి ఆయన తన యొక్క ప్రజల యొక్క జీవితాల్లో ఆయన చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నా జీవితంలో కూడా మరి అంతకన్నా శ్రేష్టమైనటువంటి పరాక్రమ కార్యాలు, బలమైన కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఎందుచేత మరి నీవు ఉన్నటువంటి పరిస్థితిలోనే నీవు ఆయన శక్తిని నీవు గుర్తించలేక నిన్ను నువ్వే మరి నీ సమస్యల్లోంచి నువ్వే బయటికి రావాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ మరి ఆయన బలాన్ని నువ్వు ఆశ్రయించకుండా ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క మరి శక్తి కలిగినటువంటి ఆ బలమైన రెక్కల నీడల్లో నువ్వు ఆశ్రయించకుండా మరి నీకు నువ్వే ఒకవేళ ఆ యొక్క కార్యాలన్నీ చేయాలని నీవు శ్రమ పడుతున్నావేమో, మరి నీవు ఆ విధంగా శ్రమపడి మరి నిన్ను నీవు కష్టపరుచుకోవలసినటువంటి అవసరం లేదు. మరి ఆ విధంగా దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా మరి నీకు నీవే మరి ఆ యొక్క నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలనో, లేకపోతే నీ యొక్క మరి మరి నీ సొంత తెలివితో, నీ యొక్క ధనబలంతో, నీ యొక్క ఆ యొక్క మంది బలంతో నువ్వు ఆ కార్యాలు నెరవేర్చాలనుకున్నట్లయితే మరి ఒకానొక దినమున యెషయాని ఎలాగైతే ఉజ్జియా వదిలిపెట్టేశాడో అలాగే ఒకవేళ నీకు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవేళ నిన్ను విడిచిపెట్టేయవచ్చు. అయితే మరి నిన్ను విడువని ఎడబాయని దేవుడుగా నేను ఉంటాను, మరి అంతము వరకు నీతో మరి నేను మరి నీతోనే నేను ఉంటాను. నీ సహవాసము నీతో నేను, నాతో నువ్వు మరి సహవాసం చేస్తూ మనం చివరి వరకు మనం ఉంటాము. మరి జీవిత కాలం మాత్రమే కాకుండా ఈ జీవితము ముగించిన తర్వాత కూడా మరి మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మన ఆశ్రయమైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు. ఆయన శక్తిమంతుడు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మరి అధికారాన్ని, ఆయన యొక్క పరాక్రమ కార్యాలను, ఆయన బలాన్ని మనం వర్ణించడానికి మాటలు సరిపోవండి. అంత గొప్ప దేవుడైనటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అందుకనే మరి దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యములు మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు విరోధి అనేటువంటి వాడు ఎవడు ఉండడు. మరి అపవాది యొక్క మరి ఆ యొక్క స్థలను మరి సిలువలో ఆయన చితక్కొట్టి మరణము యొక్క
మరి ఆ యొక్క ముళ్ళును విరిచి మరి అపవాది మీద మరి ఆ విధంగా మరణము మీద ఆయన అధికారాన్ని సంపాదించి ఉన్నాడు. పాపం మీద పాపాన్ని క్షమించేటువంటి అధికారాన్ని ఆయన పొంది ఉన్నాడు. అందుకనే మరి ఈ లోకంలో మరి ఆ యొక్క భయంకరమైనటువంటి వ్యాధి అయినటువంటి పాప రోగాన్ని మరి ఈరోజు మరి మనం ఆ యొక్క విడుదల పొందాలంటే కేవలము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఆ యొక్క పాప రోగము పోయేటువంటిదిగా ఉంటుంది. కానీ మరి ఏ కార్యము చేయడం ద్వారా కానీ ఏ యొక్క పనులు చేయడం ద్వారా కానీ ఆ యొక్క మరి కార్యము నెరవేరదు అనేటువంటిది మరి ఈ లోకంలో మనము ఆ యొక్క చూస్తున్నటువంటి మన యొక్క అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అనేటువంటిది మీరు గుర్తు చేసుకోవాలి. అందుకనే ఆయన కలిగి ఉన్నటువంటి బలము ముందు ఈ లోకం యొక్క బలము కానీ, ఈ లోకం యొక్క రాజుల యొక్క బలము కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల యొక్క బలము కానీ ఏ మాత్రము కూడా అది సరిపోదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి ఆయనకు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడింది. అన్ని నామముల కంటే పైనామముగా మరి ఆయనకు పేరు పెట్టబడింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఆయన యొక్క మరి గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆయనే మన యొక్క రాజుగా మనం చేసుకున్నట్లయితే, ఆయన మన యొక్క తండ్రిగా, మన స్నేహితునిగా మనం చేసుకున్నట్లయితే మరి ఆయన మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని, మనతోనే మరి ఉంటూ మనల్ని అనేక విషయాలు మనకు నేర్పించాలని, మన పక్షముగా ఆయన యుద్ధం చేయాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. అందుకనే మరి మీరు ఆ యొక్క ఆయన ఇంతవరకు కూడా మీరు ఒకవేళ మీరు దూరం పెట్టినట్టయితే, ఒకవేళ మీరు ఆయనను ఆశ్రయించకుండా మరి మీ యొక్క సొంత ఆలోచనల మీద, ఒకవేళ మీ యొక్క సొంత తెలివితేటల మీద, సొంత బలం మీద మీరు ఇంతవరకు ఆనుకొని మీరు నడిచినట్లయితే ఈరోజు మీకు ఒక శుభవార్త. మీ కొరకు మీ చింతలన్నీ కూడా మరి ఆయన మీద వేయండి. మరి మీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే మరి ఆయన మిమ్మల్ని విడిపించేవాడుగా, ఆ యొక్క మీకు విశ్రాంతినిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. మిమ్మల్ని ఆయన అన్ని విషయాల్లో ఆయన జయకరమైనటువంటి జీవితము ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటిది ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. అందుకనే దావీదు భక్తుడు ఆయన చెప్తున్నాడు కదా, దావీదు కీర్తన మరి ఆయన ప్రతి సమయంలో ప్రభువుని మీద ఆధారపడి, ప్రభువుని మీద ఆనుకుని ఆయన జీవించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు మనం చూస్తున్న 139వ కీర్తన దయచేసి చూడండి. 139వ కీర్తన 8-10 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో ఆకాశమునకు నేను ఎక్కిపోయినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమున పండుకున్నను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అంటున్నాడండి. చూడండి ప్రియులారా, మరి ఆయన ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ లోకయాత్ర మరి చాలించిన తర్వాత కూడా, మనం మరణించిన తర్వాత కూడా మరి ఆయన ఎల్లవేళలా నిత్యము మనతో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరి సర్వాంతర్యామి అనే ఆయనకు పేరు పెట్టబడింది. ఆయన ఈ ఉన్నవాడు అనువాడు అని, ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటిది లేదు. అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. ఆయన నాతో ఇక్కడ ఉన్నటువంటి దేవుడు అక్కడ మరి ప్రపంచంలో ఎక్కడైనా కూడా, వేరే ప్రాంతంలో కూడా ఆయన ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన యెహోవా కనుదృష్టి మరి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. మరి ఆయన అంత గొప్ప దేవుడు, మన యొక్క దేవుడు, మరి అంత మరి ప్రభావము కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనము ఆ యొక్క దావీదు భక్తుడు కలిగి ఉన్నటువంటి అటువంటి ఆ యొక్క నిరీక్షణ మనం కూడా కలిగి ఉన్నట్లయితే, ఆయన మీద ఆనుకొని మనం కూడా జీవించినట్లయితే, మరి ఒకవేళ మనము ఆ యొక్క చాలా తక్కువ స్థితిలో మరి ఈరోజు ఉండవచ్చు, కానీ మరి మీరు ఆ యొక్క దేవుణ్ణి మీరు ఆధారం చేసుకొని, దేవుని మీద మీరు ఆనుకొని, మీరు ప్రతి విషయంలో మీరు అడుగులు వేసినట్లయితే మరి రాబోయే దినాల్లో ప్రభువు మిమ్మల్ని దావీదు మహారాజును హెచ్చించినటువంటి రీతిగా అనేక ప్రజలను, ఆ దేవుని బిడ్డలను, ఆయన శిష్యులను మరి ఆయన మహిమ కొరకు బలముగా వాడుకున్నటువంటి రీతిగా ఆయన మిమ్మల్ని కూడా వాడుకునే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రభువును
మనము తెలుసుకొని ఆయన యొక్క మార్గాల్లో మనం జీవించినట్లయితే, ఆయన కొరకు మరి మనం కనిపెట్టినట్లయితే, ఆయన మీద మనం ఆనుకొని మనం జీవించినట్లయితే మన జీవితాలు మరి ఎంతగానో ఆశీర్వదించబడేవిగా, ఎంతగానో మరి మన జీవితాలు మరి దీవించబడేవిగా మరి ఉంటాయి. అంటే దీవించబడము అంటే శారీరకంగా మాత్రమే కాదు, మరి అన్ని విషయాల్లో శారీరకంగా, ఆత్మికంగా, మరి మన మన యొక్క అన్ని పరిస్థితులు మరి ఆ యొక్క మరి కేవలము మనం శరీరంలో కొంతకాలమే జీవిస్తాము. 80 సంవత్సరాలు మరి అధిక ఎంత 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు మాత్రమే మన ఈ లోకయాత్ర. మరి దీవెనలు, ఆశీర్వాదాలు అంటే కేవలం ఈ 70-80 సంవత్సరాలు మాత్రమే అని కాదు. అలాగని మరి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉండవని కాదు. మరి దేవుడు మరి ఆయన మనం ఈ లోకంలో జీవించినంత కాలము అలాగే మన యొక్క ఆత్మ మరి వర్ధిల్లే విధంగా కూడా ఆయన చేస్తాం. అందుకనే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు కదా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు సమస్త విషయంలో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాడు. మరి అందుకనే ఆయనను మనం ఆశ్రయించినప్పుడు మన ఆత్మ వర్ధిల్లడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లే వారంగా మనం ఉంటాం. మరి చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులకు మనం ఏమీ కూడా బెదరకుండా, చెదరకుండా, మరి ఎలాగైతే మరి ఆయన ఆ యొక్క మరి యెజెబెలు రాణి మరి చంపాలని ప్రయత్నించినటువంటి సమయంలో మరి ఆ ఏలియాను ఎలాగైతే కాపాడాడో, అదేవిధంగా ఆయన సేవకులను, ఆయన కొరకు రోషంగా నిలబడినటువంటి వారిని ఆయన మరి అన్ని పరిస్థితుల్లో కూడా, ఏ కరువు వచ్చినా, కాటకం వచ్చినా, లేదంటే ఎవరైనా శత్రువులు నిన్ను చంపాలని ప్రయత్నించినా కూడా మరి ఆయన ఆ యొక్క ఏలియాని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడేవాడుగా ఉంటాడు. అందుకని నువ్వేమి భయపడనవసరం అవసరం లేదు. ఆయన చాలా బలవంతుడు. ఆయన బలాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన పరాక్రమ కార్యాల వైపు మనం చూసినప్పుడు మన యొక్క మరి పరిస్థితులు మరి మారిపోయే విధంగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు మన జీవితాలలో చాలా గొప్పవిగా మరి మనం కలిగి ఉంటున్నామండి. అందుచేతే మనం ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ ధైర్యము వేడకుండా మరి దేవుని యొక్క మార్గాల్లో ముందుకు సాగిపోవాలి అని మనం చూస్తున్నామండి. అలాగే కీర్తనకారుడు మరి యొక్క చోట మరి 63వ కీర్తన 8వ వచనం మనం చదువుకున్నట్లయితే మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను మరి ఆదుకొనుచున్నది అని చెప్తున్నారు. మరి ఇందాక నేను అనుకున్నాం కదా, శరీరం మాత్రమే కాదు, శారీరకంగా ఉండేటువంటి ఆ యొక్క అవసరతలు తీర్చడం మాత్రమే కాదు, కానీ ఆయన మన ప్రాణాలను అంటిపెట్టుకొని ఆయన జీవించాలని ఆయన కోరుతున్నాడు. మనలో నివసించి మన దేహాన్నే ఆయన ఒక ఆలయంగా చేసుకుని మనలో ఆయన నివసిస్తూ మనలను ఆయన నడిపించాలని కోరుకున్నటువంటి దేవుడు. మన కుడి హస్తాన్ని ఆయన పట్టుకొని మనల్ని నడిపించాలని, ఆయన కుడి చేతితో మనల్ని ఆదుకోవాలని ఆయన కోరుకున్నటువంటి దేవుడుగా మనం చూస్తున్నామండి. అందుచేతే మరి మనం ఏ విధంగా కూడా ఆయన కుడి చేయి మనల్ని ఆదరించేదిగా ఉంటుంది, ఆయన కుడి చేయి మనల్ని ఆదుకునేదిగా ఉంటుంది. ఆయన మన ప్రాణముతో పెనవేసుకుని ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాము అనేటువంటి ఈ మాటలు, దావీదు భక్తుడు కలిగినటువంటి ఈ అనుభవాలు మన జీవితంలో మనం కూడా కలిగి ఉన్నట్లయితే మరి మనం కూడా ఎంతగానో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మరి మరి దావీదు చాలా చిన్నవాడు. దావీదు మరి చాలా మరి ఆయనకు ఎటువంటి మరి మరి ఆయన బలాన్ని బట్టి అయితే ఆయన మరి ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేయలేడు. అయితే దావీదుకు తోడైనటువంటి వారు ఎవరంటే మరి దావీదుకు దేవాది దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు. మరి దావీదుకు మరి ఆయన సహాయం చేస్తూ మరి ఏ విధంగా అయితే అనేక విజయాలను దావీదు జీవితంలో మరి ఆయన అనుగ్రహించాడో, అదేవిధంగా నీవు కూడా మరి ఆయనతో నీ ప్రాణము ఆయనతో పెనవేసుకొని మరి అంటిపెట్టుకొని మరి ఉండేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండి ఆయన కుడి చేతి ద్వారా నీవు ఆదరించబడినట్లయితే మరి నీవు కూడా దావీదు వలె గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి నీవు విడిపించబడి నీవు ఆ యొక్క దేవుని కొరకు ఆ యొక్క పరాక్రమం కలిగినటువంటి ఆ యొక్క దేవుడే నీ పక్షముగా ఉండి నిన్ను అన్ని విషయాల్లో ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఒకవేళ మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మరి మనం ఆలోచించినట్లయితే మరి ఆయన ఎంతో మరి బలం ఆ యొక్క లోకంలో
మరి ఆయన సామాన్యమైనటువంటి వాడుగా ఆయన జీవించాడు. ఆయన మరణము నొందినంతగా, శిలువ మరణము నొందినంతగా ఆయన ఆయన విధేయత చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఆ యొక్క దేవునికి విధేయత చూపించడం ద్వారా, దేవునికి ఈ లోకంలో ఆయన మరి ఆ యొక్క ఆయన చెప్పినట్టుగా ఆయన చేయడం ద్వారా మరి ఆయనను అన్ని నామముల కంటే పైనామాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా ఒకవేళ కొన్నిసార్లు మరి ప్రభు నిన్ను శ్రమల గుండా ఒకవేళ నడిపించవచ్చు, ఒకవేళ కొన్ని ఆ హింసల గుండా ప్రభు నిన్ను నడిపించవచ్చు. మరి అయినప్పటికీ కూడా నువ్వు ప్రభు మీద నువ్వు ఆధారపడి నీవు జీవించినట్లయితే, అయినప్పటికీ కూడా నా దేవుడు మరి నన్ను ఆ యొక్క అన్ని విషయాల్లో మరి ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు, నా దేవుడు ఏది చెప్పినా నా మంచి కోసమే చేస్తాడు అని నీవు ఆ యొక్క ఆయన మాటకు నీవు లోబడి నీవు నీతిమంతునిగా నీవు ఈ లోకంలో జీవిస్తూ ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంతమంది నిన్ను ఎన్ని మాటలు నువ్వు అన్నా, మరి ఎంతమంది నిన్ను అవమానపరిచినా, మరి నీ యొక్క మరి ఆ యొక్క ప్రభు కొరకు నీవు నమ్మకంగా జీవించినట్లయితే, ఎంతమంది నిన్ను బాధపరచాలని మరి ఆ యొక్క నిన్ను బాధించాలని ఒకవేళ వారు ఆ యొక్క నిన్ను హింసించినప్పటికీ కూడా మరి ఆయన హస్తాన్ని చాపి ఆయన నిన్ను లేవనెత్తేవాడుగా ఉన్నాడు. నిన్ను ఆ యొక్క మరి ఉన్నతమైనటువంటి మరి రీతిగా ఆయన మార్చబోయేటువంటి దేవుడుగా ఉన్నారు. మరి ఆ యొక్క మరి మనం చూసినట్లయితే శిష్యులైనటువంటి వారు కూడా ఇటువంటి ఆయన కొరకు సాక్షులుగా ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి అవమానాలు, మరి ఒక్కొక్కసారి మరణమే ఒకవేళ ప్రభు కొరకు వారు మరి ఆ యొక్క పొందవలసి వచ్చేదండి. అయినప్పటికీ కూడా వారు ఏమీ కూడా మరి దేవునికి వ్యతిరేకంగా వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి దేవునికి వ్యతిరేకంగా వారు ఆ యొక్క వారిని హింసిస్తున్నటువంటి వారిని కానీ, వారిని బాధపడుతున్నటువంటి వారిని కానీ ఒక్క మాట కూడా అనకుండా వారు ఆ విధంగా కార్యాలు చేయడం ద్వారా మరి అనేక మంది జీవితాల్లో మరి వారు ఆశీర్వాదకరంగా వీరు మార్చబడ్డారు. మరి ఆ యొక్క స్టెఫెను జీవితాన్ని మరి మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి స్టెఫెను మరి ఆ యొక్క రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. మరి అతను ఈ చేసినటువంటి తప్పేమీ లేదు. అయితే అతను దేవుని కొరకు సాక్షిగా నిలబడి యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నటువంటి కారణం చేత ఆనాటి మరి పరిచయులైనటువంటి వారికి, శాస్త్రులైనటువంటి వారికి ఆ మాటలు ఇష్టము లేని కారణం చేత, వారు సరిగా దేవుని యేసుక్రీస్తును అర్థం చేసుకొని కారణం చేత వారు స్టెఫెన్ను మరి చంపాలని వారు మరి వారు నిర్ణయం తీసుకున్నారు. రాళ్లతో అతను కొట్టి చంపండి అని అక్కడ మరి చేస్తూ ఉన్నప్పుడు, ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు మరి అందరూ కూడా రాళ్లను తీసి కొడతా ఉన్నారు. అయితే స్టెఫెన్ అయితే ఆ వచ్చేటువంటి రాళ్లను అతను చూడట్లేదు, కానీ పరలోకం వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. పరలోకంలో ఆయన కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే, అక్కడ తండ్రి ఆయన కూర్చొని సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. మరి ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున మరి యేసుక్రీస్తు మరి నిలబడి ఆ యొక్క స్టెఫెన్ను మరి చప్పట్లు కొడుతూ మరి ఆ యొక్క బలా నమ్మకమైన దాసుడా, మరి నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క నిత్య రాజ్యానికి నువ్వు చేరుకో అని మరి ఆ దేవాది దేవుడైనటువంటి, ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ నిలబడి ఆ యొక్క స్టెఫెనును పరలోకంలోనికి ఆహ్వానించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అటువంటి మరి గొప్ప ధన్యత మరి మనం ఎదుర్కొనేటువంటి మరి ఒకవేళ ఆ యొక్క మరి పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి చాలా ఘోరంగా ఉండొచ్చు. మరి వాటిని బట్టి మనం చూస్తూ మరి వాటిని బట్టి మనం కలవరం చెందే వారంగా మనం ఉండకూడదు. మరి ఆ యొక్క మన నేత్రాలు ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రభు వైపు చూసేవిగా మనం ఉండాలి. మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే చాలా కలవరం, చాలా బాధ, చాలా ఆ యొక్క ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఆ యొక్క మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఒక్కోసారి కనపడుతుంది. అయితే ఈ సమస్యలన్నిటిలో నుంచి కూడా ఈ యొక్క బాధలన్నిటిలో నుంచి కూడా మనల్ని మరి తప్పించగలిగినటువంటి ఆయన వైపు మనం చూస్తూ మరి ఏమాత్రము పాపము లేని వారిగా, మాట ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ ఏ తప్పు కూడా మనం చేయకుండా ఎల్లప్పుడూ ప్రభు కొరకు మనం జీవించినట్లయితే మరి ఖచ్చితంగా ఆయన మన కొరకు ఒక గొప్ప బహుమానాన్ని ఆయన దాచి ఉంచే దేవుడిగా ఆయన ఉన్నారండి. మరి ఆ విధంగా మరి మనం నేర్చుకుందాం. మరి స్టెఫెన్ అప్పుడు చెప్తున్నాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చెప్పినటువంటి మాటే, అదే ప్రార్థన మరి స్టెఫెన్ గారు కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. మరి రాళ్లతో కొడతా ఉన్నారు. అయితే
వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళు ఏం చేస్తున్నారో, మరి నేను చెప్పే సువార్త మరి వారి మంచి కొరకే, మరి వారి కొరకు వారు మరి నిన్ను తెలుసుకోవాలని, నీ రాజ్యానికి రావాలని, నీ యొక్క బిడ్డలుగా వారి లోకంలో మరి ఎంతగానో వర్ధిల్లేటువంటి జీవితాన్ని వారు జీవించాలి. అలాగే లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీతో నిత్య జీవంలో వారు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే నేను వారికి ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాను. అయితే వారికి అర్థం కావటం లేదు. వారి నేను చెప్పేవన్నీ కూడా తప్పు అని వారు అనుకుని నన్ను శిక్షిస్తున్నారు. కాబట్టి మరి వారిని క్షమించయ్యా, వారికి మరి ఈ పాపాన్ని వారి మీదకి రానివ్వద్దు అనేటువంటి ప్రార్థన చేసేవాడుగా ఉన్నారు మరి అనేటువంటిది మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఆ యొక్క యేసుక్రీస్తును పోలి మరి నడుచుకోవడం అంటే ఇదేనండి. మరి క్రీస్తు పోలికలో మరి మనం మరి దేవుని మరి రక్షణ జీవితాన్ని మనం సాగించడం అంటే ఇదేనండి. మరి అదేవిధంగా మరి మనం ఆయనను పోలి ఆయన వలె మనం జీవించినప్పుడు మన యొక్క జీవితాలు కూడా ఎంతో ఆశీర్వదించబడేవిగా ఉంటాయి, ఎంతోమందిని ప్రభావితం చేసేవిగా ఉంటాయి, ఎంతోమందిని మనం పొందినటువంటి హింసల ద్వారా, మనం పొందినటువంటి నిందల ద్వారా వాటిని చూసినటువంటి వారు ఇంకా మరి దేవుని కొరకు మరి ఆ యొక్క ఎంతో మరి సాక్షులుగా జీవించాలనేటువంటి ఆ యొక్క భావము వారి జీవితాల్లో వారు కలిగి ఇంకా ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించాలి, ఇంకా ప్రభు కొరకు రోషం కలిగి కార్యాలు చేయాలి, ఇంకా ప్రభు కొరకు అనేకమైనటువంటి ఆ యొక్క మరి ప్రాంతాలకు వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఒక మరి ఆ యొక్క ఇన్స్పిరేషన్ వారందరూ కూడా పొందుకుని మరి నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక ఆత్మలు మరి నీ యొక్క జీవితం ద్వారా ప్రభు వైపు నడిపించబడడానికి మరి నీ జీవితమే ఒక కారణంగా మార్చబడుతుంది. అందుచేతే మరి నీవు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటి, ఒకవేళ మరి నీవు ఒకవేళ ఆశీర్వదించబడ్డావా, నీవు సురక్షితంగా ఉన్నావా, అయితే దేవునికి స్తోత్రం. అయితే చాలామంది ఈ దినాల్లో మరి వారి జీవితాల్లో మరి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, మరి ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి అటువంటి వారు మరి దేవుడు వారిని బలపరిచేవాడిగా ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డలు వారిని బలపరిచేవారుగా ఉన్నారు. దేవుడు మరి వారు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారంటే మరి వెంటనే దేవుని యొక్క కాపుదల కూడా మరి ఆ సమస్య మరి వచ్చిన వెంటనే మరి దేవుని కాపుదల, ఆయన హస్తము మరి అక్కడ మరి ఆయన దేవదూతలు మరి అక్కడ ప్రత్యక్షమయ్యి అక్కడ ఒక దైవ సేవకుడు మరి కష్టాల్లో ఉన్నాడు, ఒక దైవ సేవకుడు మరి సమస్యల్లో ఉన్నాడంటే మరి అనేక మంది అక్కడ దైవ సేవకునికి సహాయం చేసేవారుగా, అనేక మంది వెళ్ళి అక్కడ అతన్ని ప్రోత్సాహపరిచే విధంగా మరి మరి కార్యాలు జరుగుతున్నాయండి. మరి ఆ విధంగా మరి మనము ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఆ శ్రమ అనేటువంటిది ఎంతో ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బలాన్ని ఇంకా మన జీవితాల్లో మరి అది నెరవేర్చడానికి మాత్రమే అవి వస్తున్నాయి. మరి ఏదో మనల్ని బాధ పెట్టాలని, ఏదో మనల్ని మరి కృంగదీయాలని మరి ఈ యొక్క సమస్యలు అనేటివి రావట్లేదు. కానీ మనల్ని ప్రోత్సాహపరచాలని, మనల్ని ప్రభు కొరకు ఇంకా బలంగా, ఇంకా మరి ఉత్సాహంతో, ఇంకా మరి రెట్టించినటువంటి మరి ఆసక్తితో మనం ప్రభువుని వెంబడించడానికి మరి శ్రమలు అనేటువంటివి మన జీవితంలో మనం ఎదుర్కొంటా ఉన్నాం. అందుకని శ్రమలు వచ్చినప్పుడు మరి ఆ యొక్క పౌలు భక్తుడు అంటాడు కదా, ఈ యొక్క శ్రమలన్నీ కూడా చాలా చులకని శ్రమలు అంటున్నాడు. మరి క్రీస్తు ఎదుట నేను పొందుకునేటువంటి మరి ఆ భాగ్యం ముందు ఇవన్నీ కూడా నాకు చాలా చులకనగా మరి కనపడతా ఉన్నాయి. అది ఆయన నా కొరకు దాచి ఉంచినటువంటి ఆ భాగ్యాన్ని నేను పొందుకోవడానికి మరి అవెంతో నాకు చులకనగా కనపడతా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, ఇదే మరి ఆ యొక్క పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆ స్టెఫెను మరణించేటువంటి సమయంలో మరి అక్కడ పరిసయ్యుడిగా అతడు నిలబడి ఉన్నాడు. అతను మరణించాడా లేడా అనేటువంటిది ధృవీకరించి ఆ యొక్క అధికారులకు తీసుకువెళ్ళే బాధ్యత మరి ఆ సౌలు తీసుకున్నాడండి. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మార్పు తీసుకురాగల దేవుడో మన దేవుడు అనేటువంటి, ఆయన ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో. అటువంటి ఆ యొక్క సౌలు ఎంతో క్రూరంగా యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని, యేసుక్రీస్తును ప్రకటించినటువంటి వారిని చంపడానికి మరి ఆ కార్యాన్ని మరి చేయడానికి మరి కంకణం కట్టుకున్నటువంటి మరి ఆ వ్యక్తి మరి మార్పు చెంది పౌలుగా మారాడని. ఎలా మారాడు అని చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క బలాన్ని
ఆయన ప్రత్యక్షతను, ఆయన యొక్క పరాక్రమ కార్యాన్ని ఆయన దమస్కు మార్గంలో చూశాడు. హల్లెలూయా. మరి ఏదో మనం ఆ యొక్క యేసుక్రీస్తు మరి ప్రత్యక్షమై మరి ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా, ఇదిగో సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. ఒక 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 మరి గొప్ప దేవుడు మరి ఒక మార్గ మధ్యంలో ప్రత్యక్షమయ్యి ఆయన వెలుగుకు ఇంకా చూడలేకపోయాడు. ఆయన వెలుగునే మనం చూడలేమండి. ఆయన హస్తము ఆయన వచ్చి మనం ఏదో చేయక్కర్లేదు. ఆయన వచ్చాడంటే ఆ వెలుగును చూసే మన యొక్క బ్రతుకులు ఆ యొక్క మాడి మసైపోయే విధంగా మనం ఆయన వెలుగుకే మనము మనం బోర్లా పడిపోయే వారంగా మనం మారిపోతాం అనేటువంటిది సౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. మరి అటువంటి గొప్ప పరాక్రమమైనటువంటి ఆ యొక్క గొప్ప వెలుగును, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని చూడలేక, ప్రభువా నీవు ఎవడవు అని ఆ యొక్క భూమి మీద సాష్టాంగపడి మరి ప్రభువుని అడగడం ప్రారంభించాడు. మరి ఆయన గొప్పతనం వెంటనే చూసి ఆ ప్రభావము, ఆ శక్తి, ఆ వెలుగు, ఆయన యొక్క మహిమ ఇదంతా చూసి ఈయన సామాన్యుడు కాదు, ఈయన గొప్ప పరాక్రమం కలిగినటువంటి దేవుడు, ఈయన గొప్ప బలవంతుడైనటువంటి దేవుడు, ఈయన ఎవరో మహాశక్తి కలిగినటువంటి వాడు అనేటువంటిది అతను తెలిసిపోయింది. వెంటనే తల ఇలా కిందకి నేలకి వాల్చి మరి ఆయన వెలుగును చూడలేక, ప్రభువా నీవు ఎవడవు, ప్రభువా అనేటువంటి మాట మరి అతని నోటి నుంచి అనుకోకుండానే వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి గొప్ప దేవుడు, అటువంటి పరాక్రమం కలిగినటువంటి దేవుడు మరి ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని కొరకు శ్రమలు పడుతున్నావేమో, ఆయన నిన్ను ఈ శ్రమల్లోనే ఉండాలని, నీవు శ్రమల ద్వారా మరి ఆ యొక్క నాశనం అయిపోవాలని మరి ఆయన ఉద్దేశం కాదు. కానీ నీ పక్షముగా ఆ గొప్ప దేవుడు మరి నిన్ను హింసించినట్లయితే, నీవు ఆయన బిడ్డగా నీవు ఉన్నప్పుడు నిన్ను అవమానపరిచినట్లయితే, వారు నిన్ను అవమానపరచట్లేదు, నిన్ను హింసించట్లేదు అని నువ్వు తెలుసుకో. ఎందుకంటే వారు ఆ యొక్క యేసుక్రీస్తును అవమానపరుస్తున్నారు, ఆయన యేసుక్రీస్తును హింసిస్తున్నారు అనేటువంటిది నీవు గమనించు. నీవు నా ప్రజలైనటువంటి ఆ యొక్క నా బిడ్డలు నువ్వెందుకు హింసిస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభు ప్రశ్న వేయలేదు. కానీ మరి నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అనే ప్రశ్న వేశారు. ఒకవేళ నిన్ను హింసించినటువంటి వారు, నిన్ను బాధ పెట్టినటువంటి వారు మరి నిన్ను హింసించట్లేదు, మరి ఆ యొక్క ప్రభువును హింసిస్తారు. అందుకనే నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టుగా అని ఆయన వాక్యంలో మనకు చెప్పారండి. మనము ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన కంటిపాపను ఎవరైనా ముట్టుకోగలరా? ఆయన కంటిపాపను ముట్టుకుని ఎవరైనా బ్రతకగలరా? వారి జీవితాలు మరి ఆయన ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆయన వెలుగునే మనం చూడలేకపోతున్నాం కదా. ఆయన శక్తినే మనము ఆ యొక్క బలమైన కార్యాలనే మనము ఆ యొక్క చూసినప్పుడు మనకు ఎంతో భయం వేస్తుంది కదా. మరి మనము ఆయన ముందు చాలా చిన్నవారమని, మనం ఆయన ముందు అసలు ఏమీ కాదనేటువంటిది మనకు అర్థమైనప్పుడు మరి ఆయన కంటి పాపను ముట్టుకుంటే మరి ఆయన ఊరుకుంటాడండి? మరి ఆయన టచ్ చేస్తేనే మరి మనం కాలి మస్సైపోమా? మరి అటువంటిది ఇంకా ఎందుకు ఆయన సహనం వహిస్తున్నారు, ఇంకా ఎందుకు ఆయన ప్రేమ చూపిస్తున్నారు, ఇంకా ఎందుకు ఆయన కృప చూపిస్తున్నారని మనం ఆలోచించినట్లయితే ఆయన మరి ఎవరు కూడా నాశనం అయిపోకూడదు. అందరూ నా యొక్క శక్తిని తెలుసుకోవాలి, అందరూ కూడా నా యొక్క బలాన్ని తెలుసుకోవాలి, అందరూ కూడా నా యొక్క మరి ఆ యొక్క ప్రేమను తెలుసుకోవాలి అని ఆయన ఎంతో సహనముగా ఆయన చూస్తూ ఉన్నాడు, ఎంతో ప్రేమగా ఆయన మనకు కనిపెడతా ఉన్నాడు. మరి ఒకవేళ నీవు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఒకవేళ ఆయన శక్తిని నువ్వు ఇంకా తెలుసుకోలేని వాడిగా, మరి ఇంకా ఆయన పరాక్రమ కార్యాలను ఇంకా తెలుసుకునేవాడిగా, ఇంకా అధైర్యంతోనే ఇంకా ఆ యొక్క మరి దాక్కుంటూ మరి బయటికి వెళ్ళలేకుండా, మరి ఆ యొక్క ప్రభు కొరకు బలంగా కార్యాలు చేయలేకుండా మరి నీవు జీవిస్తున్నామేమో ఒకసారి పరిశీలించుకో. మరి ఆ విధంగా జీవించడం ఆయన చిత్తం కాదు. మరి గిద్యోను జీవితాన్ని మరి మీతో చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. గిద్యోను మరి ఒక సామాన్యమైనటువంటి వాడు, ఒక చిన్న కుటుంబాన్ని ఆయన కాపాడాలని మరి వారి కొరకు ఆహారాన్ని దాచిపెడుతూ, మరి ఆ ఆహారం మరి శత్రువుల కంట పడకుండా మరి ఆ యొక్క ఆహారాన్ని తన కుటుంబం కోసం దాచుకునే విధంగా అతను ఉంటున్నటువంటి సమయంలో అతను ఆ యొక్క దేవదూత అతనికి ప్రత్యక్షమై ఆయనతో అంటుంది, ఇదిగో పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంది. ఇదేంటి, నేను దాక్కునుంటే
మరి నన్ను ఈ విధంగా పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలుస్తుంది ఏంటి దేవదూత అని ఆయన అనుమానించాడు. మరి నన్నేనా అని పిలిస్తే ఆ అవును నిన్నే గిజ్జోను, నిన్ను ఒక గొప్ప యోధునిగా నేను మారుస్తాను, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో మరి ఆ యొక్క గొప్ప మరి విజయాన్ని వారు పొందుకోబోతున్నారు, నీవు నాయకుడిగా ఉండి వారిని నడిపించబోతున్నావని ఆ యొక్క దేవదూత అతనితో చెప్పినప్పుడు మరి అతను నమ్మలేదు ప్రియులారా. అతను ఎంతో పిరికివాడు. మరి కేవలం తన కుటుంబాన్ని మాత్రం కాపాడుకుంటే సరిపోతుంది, తన వంశాన్ని మాత్రం కాపాడుకుంటే సరిపోద్ది, తన యొక్క ప్రజలను మాత్రం మరి ఆ యొక్క తన స్నేహితులను బంధువులను కాపాడుకుంటే సరిపోద్ది అనుకునేటువంటి ఆ యొక్క ఆ చిన్న ఆలోచనల నుంచి దేవుని చిత్తము ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు, ఆ యొక్క వంశాన్ని మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశము 12 గోత్రాల ప్రజలందరినీ కూడా నీవు నడిపించే నాయకుడిగా నువ్వు మారాలి అనేటువంటిది దేవుని చిత్తమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో మరి ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అలాగే ఇది చాలే, ఇంకా నేను చేయలేను, ఇంకా ఇంతవరకే నేను చేసుకోగలను అని నువ్వు ఒకవేళ అనుకున్నట్లయితే మరి అది దేవుని చిత్తము కాదు ప్రియులారా. ఒకవేళ దేవుడు ఇంకా బలమైన ఆలోచనలు, బలమైన ప్రణాళికలు నీ ఏళ్ళ కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రణాళికలను విధేయత చూపించి ఆయన శక్తిని నువ్వు గుర్తించు. ప్రభువా, నీ యొక్క శక్తిని నేను తెలుసుకున్నాను, నీ కొరకు ఎటువంటి కార్యాలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో అని నువ్వు ఆయనకు నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదండి. ఆయన పరాక్రమవంతుడైనటువంటి దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలాన్ని నీకు ఇచ్చి ఆయన పరాక్రమ కార్యాలు నీ జీవితాల్లో జరిగించి నిన్ను ఆయన మహిమ కొరకు అనేక మందిని ఆయన కొరకు మరి సంపాదించేటువంటి ఆ యొక్క గొప్ప మరి ఆ యొక్క అనేక మందికి దీవెనకరంగా నీ జీవితాన్ని మార్చేటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించి నిన్ను కూడా దావీదు వలె, గిద్యోను వలె మరి ఆ యొక్క అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము, నువ్వు మరణించిన తర్వాత కూడా నిన్ను ఆ యొక్క తన బలమును నీకు అనుగ్రహించి నిన్ను వాడుకునే దేవుడుగా ఉన్నాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి కూడికను ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన మరి ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నాయన మరి నీ బలాన్ని మేము గుర్తించకుండా, నీ పరాక్రమ కార్యాలను మేము గుర్తించకుండా నాయన నిస్సత్తువతో నాయన మరి ఆ యొక్క శక్తి లేనటువంటి విశ్వాస జీవితాలు నాయన మరి మేము జీవిస్తున్నామేమో నాయన. మరి ఈరోజు మరి ఎందుచేత మరి మాతో ఈ విధమైనటువంటి మాటలు మరి మీరు పలకరించారో, ఎందుచేత మమ్మల్ని ధైర్యపరిచారో, ఎందుచేత మరి నీ యొక్క బలాన్ని మాకు గుర్తించే విధంగా మాతో మాట్లాడారు అనేటువంటిది నాయన మేము ఒకవేళ మాలో ఉన్నటువంటి భయాన్ని మీరు తీసివేయడానికి, మాలో ఉన్నటువంటి పిరికితనాన్ని మీరు తీసివేయడానికి, మరి మాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఏమీ చేయలేనటువంటి ఆ యొక్క ధైర్యము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు గుర్తించి ఒకవేళ మమ్మల్ని ధైర్యపరచడానికి నీ వాక్యాన్ని నాయన మాతో పంచుకున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. అవునయ్య, మరి మేము ఆ యొక్క నీ యొక్క శక్తిని గుర్తించి, నీ బలాన్ని గుర్తించి నాయన నీ కొరకు మరి నీ శక్తిని మేము అనుభవిస్తూ మరి నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. మరి నాయన మీరు మాలోనికి వచ్చినప్పుడు నాయన, మాలో మీరు నివసిస్తున్నప్పుడు నాయన, మాలో ఏది కూడా పిరికితనం అనేది కానీ, మాలో ఇక ఎటువంటి మరి అనారోగ్యాలు కానీ, మాలో ఎటువంటి మరి బలహీనతలు కానీ అవి మా దరికి చేరవు. మరి మేము ఎంతో బలపరచబడతాం, ఎంతగానో మరి నీ కొరకు సాక్షులుగా మేము జీవిస్తాం, ధైర్యంగా మేము లోకంలో మేము జీవిస్తాము అనేటువంటిది మరి ఆ యొక్క మరి సింహంలాగే ఉంటాయి అనేటువంటి విధంగా మరి మీ పిల్లలమైనటువంటి మేము మరి ఆ యొక్క మరి మేము కూడా మీ వలె ఈ లోకంలో ధైర్యముగా మేము జీవించడానికి నాయన మరి మీ యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో మిమ్మల్ని నాయన మరి ఆ యొక్క మరి ఈ లోకంలో మరి అనేక మంది మధ్యలో నాయన మరి మేము ఆ యొక్క మరి సాక్షులుగా మేము జీవించడానికి మీరే మీ సహాయం అనుగ్రహించి మాయం పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం నాయన. మరి నాయన మాలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ఆ యొక్క అధైర్యాన్ని నాయన, మరి ఆ యొక్క న్యూన్యత భావాన్ని నాయన, ఏం చేయాలో తెలియనటువంటి ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. నీ ఆలోచనలు మాకు అనుగ్రహించండి, మీ చిత్తాన్ని మాకు బయలుపరచండి. నీ వాక్యం ద్వారా నాయన, నీ వాక్యాన్ని మాకు ఇంకా నేర్పించి నాయన, మరి నాయన నిన్ను అధికంగా నాయన ఆశ్రయించే వారంగా నిన్ను నాయన ప్రతి పరిస్థితుల్లో నిన్ను మా యొక్క దేవుడిగా మేము కలిగి ఉన్నామని ధైర్యంతో ముందుకు సాగిపోయేటువంటి కృప
మీరే మాకు అనుగ్రహించండి. మీ కాపుదల్లో, మీ రెక్కల నీళ్ళలో నాయన మరి మమ్మల్ని భద్రపరిచి మీరు మహిం పొందమని మనం చేసుకున్నాం నాయన. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో నాయన మరి అనేకమైనటువంటి విధాలుగా మరి నీ బిడలైనటువంటి వారు శ్రమలు ఎదుర్కొంటుండగా నాయన మరి వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమలో నాయన మీరు వారి పక్షంగా మీరు యుద్ధం చేసే దేవుడు నాయన మీరు ఉన్నారనేటువంటి ధైర్యంతో నాయన మేమందరం కూడా ముందుకు సాగిపోవడానికి ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు నాయన మరి ఆదరించుకుంటూ, ఒకరినొకరు నాయన మరి ప్రేమించుకుంటూ నాయన మరి నీ ప్రేమలో ఇంకనూ కూడా నాయన మరి మేమందరం కూడా ఏకమై నీ కొరకు నీ రాజ్యాన్ని కట్టేటువంటి ఆ గొప్ప ధన్యత మరి మాకు అందరికీ అనుగ్రహించి మీరు చేసినటువంటి మీళ్ళన్నిటికీ కూడా నీకే హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో నాయన మరి భారతదేశంలో నాయన ఉజ్జీవం నాయన రాబోతుంది అని నాయన మరి నాయన నీ యొక్క మరి భక్తులైనటువంటి వారు నాయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన ఉజ్జీవం నాయన ప్రపంచ దేశాలన్నింటిలో నాయన మా భారతదేశంలో కూడా నాయన మీరు కలుగజేసి నాయన నీవే గొప్ప దేవుడు అని, నాయన నీవే సర్వశక్తిమంతుడు అని నీవే నిరూపించుకొని నీవే మహిం పొందని మేము కూడా నాయన నీ రాజ్యాన్ని స్థాపించేటువంటి నాయన అందులో నాయన మేము కూడా పాలిభాగస్తులై నాయన మా వంతు మేము చేయవలసినటువంటి కార్యాలు మేము చేయడానికి మీ సహాయము, మీ కృప, మీ తోడు మాతో ఎల్లప్పుడూ అనుగ్రహించి మీరే మహిం పొందనని యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.